Hi, hello friends. Connecting Krishna YouTube channel. This is Krishna YouTuber. Friends, please subscribe my channel. మరియు మా బెల్ సింబల్పై క్లిక్ చేసి మా ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ని పొందగలరు. అయితే ఆల్సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్ ఆల్సో. మీరందరూ ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మంచి వీడియోస్ని చేయడానికి బాగుంటుంది. అలాగే మీకు కూడా బాగా యూటిలైజ్ అయ్యేటువంటి చాలా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడికి వచ్చేసరికి మీకు జనరల్గా థర్డ్ టేబుల్కి వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మనం ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ ఎలా చేస్తామనేటువంటి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేను ఇక్కడ రీనేమ్ చేస్తున్నాను. సో రీనేమ్ ఏంటంటే నేను ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ పెట్టుకుంటున్నాను. అయితే ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్స్లో మనం ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ నేను అలాగే ట్యాబ్ కలర్ కూడా ఇచ్చుకుంటున్నాను. నేమ్ ఆఫ్ ద క్రియేటర్ తీసుకున్నాను, నేమ్ ఆఫ్ ద డెబిటర్ తీసుకున్నాను. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ వాళ్ళు ఎంత తీసుకున్నారు అనేటువంటిది కూడా, అంటే ఎంత ఇచ్చారు క్రెడిటర్ డెబిటర్కి ఎంత ఇచ్చాడు అనేటువంటిది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ మంత్స్ అండి, టోటల్ మంత్స్ విషయంకి వచ్చేసరికి టోటల్ మంత్స్ కూడా ఒక్కొక్కరికి ఎంత మంత్స్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎంతంది కూడా నేను మెన్షన్ చేశానండి. అయితే ఈ టేబుల్లో వచ్చేసరికి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఒకటండి, ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది. నేమ్ ఆఫ్ ద క్రెడిటర్ అంటే ఎవరండి, క్రెడిట్ చేసేవాడు ఇచ్చేవాడు అనమాట. డెబిటర్ అంటే ఎవరండి, ఎవరైతే తీసుకుంటున్నారో తీసుకునే వారిని డెబిటర్స్ అంటారనమాట. ప్రిన్సిపల్ అమౌంట్, క్రెడిటర్ డెబిటర్కి ఎంత అమౌంట్ ఇస్తున్నాడో దాన్ని మనం ప్రిన్సిపల్ అమౌంట్గా కాలిక్యులేట్ చేస్తాం. టైమ్ ఇన్ మంత్స్, ఎన్ని నెలలు, జనరల్ 12 నెలలు అనుకుందాం. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూపాయన్నర అనేటువంటిది ఇక్కడ చూద్దాం. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంట్రెస్ట్ అనగానే ఇంట్రెస్ట్కి మనం ఫార్ములా ప్లే చేద్దాం. ఎలా అంటే ఈజ్ ఈక్వల్ టు D2 అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ E2 అంటే టైమ్ ఇన్ మంత్స్ ఎన్ని నెలలు అనేటువంటిది ఇంటూ F2 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేటువంటిది చూసి డివైడ్ బై 100 ఇచ్చుకుంటామండి. ఇచ్చుకుంటే ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ ఎంత పడిందండి, 1,00,000 రూపాయలకి రూపాయన్నర ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 18,000 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. దీన్ని డ్రాగ్ చేసుకోండి. అలాగే ఈచ్ అండ్ ఎవరికి అప్లై చేసుకోండి. చూడండి ఇక్కడ ఒకటి మీరు గమనించండి, ఎక్కడైతే D2 E2 F2 వచ్చింది, దాని తర్వాత కదా D3 E3 F3 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 10కి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళేసరికి D10 E10 F10 అనేటువంటిది వస్తుంది. అంటే మనకి రో ఇంటూ కాలం ఎక్కడైతే టచ్ అవుతుందో అది మాత్రమే రావటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ అమౌంట్ విషయంకి వచ్చేసరికి మనం ఏం ప్లాన్ చేస్తాము, ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ D2 ఇంటూ G2 అనేటువంటిది మనం ప్లే చేస్తాం. అంటే రెండు సెలెక్ట్ అయ్యి చూడండి, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ సెలెక్ట్ అయింది, ఇంట్రెస్ట్ సెలెక్ట్ అయింది.
ఇది వేయండి. వేస్తే సారీ ఈజ్ ఈక్వల్ టు D2 ప్లస్ G2, సారీ ఇంటూ కాదండి, E2 బ్రాకెట్ క్లోజ్. ఓకే, 1,18,000. సో దీన్ని డ్రాగ్ చేసుకున్నారు కదండి. సో యాజ్ యూజువల్గా మొత్తం అంతా టేబుల్కి మీరు ఆన్లైన్ టేబుల్ ఇవ్వండి. సో ఈ విధంగా మనం ఈ టేబుల్ని మనం చేయొచ్చు అనమాట. అయితే జనరల్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ క్రెడిటరు, డెబిటరు, ప్రిన్సిపల్ అమౌంట్, టైమ్ ఇన్ మంత్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే టోటల్ అమౌంట్ ఎంత అనేటువంటిది మనం ఈ ఫార్ములాస్లో తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే డ్రాగింగ్ అండి. సెల్ని ఎంత డ్రాగ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి. ఇప్పుడు కూడా చాలామంది ఇక్కడ పట్టుకొని లాగితే రాదండి. మధ్యలో ఇక్కడ చూడండి, ఏదైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఆల్ఫాబెట్స్ దగ్గర పట్టుకొని లాగితేనే అది డ్రాగ్ అవటం, ఈ విధంగా డ్రాగ్ అవటం జరుగుతుంది. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుని డ్రాగ్ చేసుకునేటువంటి వీలు కల్పించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఎక్సెల్లో ఉన్నటువంటి మనకి ఈ ఇంట్రెస్ట్ కాల్కులేషన్ కూడా ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనం పవర్ బిల్ ఎలా జనరేట్ చేస్తాం అనేటువంటిది కూడా వీడియో చేద్దామండి. అయితే ఒక్కసారి అందరూ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ సింబల్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మీకు ఏదైనా వీడియో కావలసినప్పుడు నాకు తెలియజేసినట్టయితే, కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే ఆ వీడియోను కూడా చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.